మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో రెండవ సమీక్షా సమావేశం జరిపారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ కోటప్పకొండ ఏర్పాట్లపై సమీక్షించారు. తిరునాళ్ల సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోపు కోటప్పకొండలో తిరునాళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కోటప్పకొండలో పరిశుభ్రతగా ఉంచడానికి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండకి ప్రత్యేకంగా 560 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, 22న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ రోడ్డు మార్గాన్ని ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ పరిశీలించడం జరిగింది. పంచాయతీరాజ్ నిధులతో ఏర్పాటు చేసిన సుమారు 8 కిలోమీటర్ల రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండ కొండ పైన మహాశివరాత్రి సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ రివ్యూ మీటింగ్. 13th, 14th, 15th 3 రోజు మహాశివరాత్రి పండుగ సంబంధించి చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి దాని అరేంజ్మెంట్స్ గురించి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ భాగంగా ముఖ్యంగా భక్తులకి బేసిక్ ఫెసిలిటీస్, ఇక్కడ సమ్మర్ ఉంటుంది కాబట్టి షేడ్ నెట్స్, మొబైల్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టుకోవడానికి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దాంతోపాటు ఇక్కడ డార్మిటరీస్ ఉన్నాయి, అక్కడ బేసిక్ అరేంజ్మెంట్స్ కూడా రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఈ వర్క్స్ కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. దీని భాగంగా శానిటేషన్ స్టాఫ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ వినుకొండ, సత్తెనపల్లి, చిలుకలూరుపేట నుంచి కూడా స్టాఫ్ డిప్యూట్ చేయడం జరుగుతుంది ఆ 1 వీక్ కోసం. దాంతోపాటు బస్సెస్ ఇంతకుముందు లాగానే ఎలా బస్సెస్ ద్వారానే అలౌ చేసాము ఘాట్ రోడ్ మీద, ఈ ఇయర్ కూడా 560 బస్సెస్ దీనికోసం డిప్యూట్ చేయడం జరుగుతుంది. ఆ బస్సెస్ కోసం పార్కింగ్ పాయింట్స్, లొకేషన్, రూట్ మ్యాప్ అంతా ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయడం జరిగింది. వచ్చే 2-3 రోజుల్లో అది కూడా ఆఫీషియల్గా భక్తుల కన్వీనియన్స్ కోసం అందరికీ కమ్యూనికేట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నర్సరావుపేటలో, చిలుకలూరిపేట వైపు నుంచి వచ్చిన ఏరియాస్లో ఇయర్ మార్క్ చేసుకొని అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. దీంతో పాటు డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు 10:30 AM ఇక్కడికి వస్తున్నారు. దర్శనం చేసుకొని ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ జనవరిలో శాంక్షన్ చేసిన రోడ్కి ఇనాగ్రేషన్ కూడా చేస్తారు. 7.6 కిలోమీటర్ రోడ్, అది 6 months టైం పీరియడ్లో కంప్లీట్ చేయడం జరిగింది. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన వల్లనే అది 4 villagesకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పడింది. దాని గురించి కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం తో పాటు పైన దర్శనం అరేంజ్మెంట్స్ అండ్ ఇనాగ్రేషన్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, జేసీ గారు, కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఇవాళ కోటప్పకొండ మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క విజిట్ గురించి సబ్మిట్ జరగడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జమీందార్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అధికారులందరూ కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు గురువారం ఉదయం అంటే 22వ తేదీ ఉదయం 10 గంటలకు మరి కోటప్పకొండ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. మరి వాళ్ళు ల్యాండ్ అవడానికి కూడా పర్మనెంట్గా ఒక హెలిప్యాడ్ ఒకటి తయారు చేయడం జరిగింది. అంటే రేపు రాబోయే కాలంలో కూడా హెలిప్యాడ్ వాడుకోవడానికి వీలుగా పర్మనెంట్ హెలిప్యాడ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఆ 10ంటికి వారు దిగిన తర్వాత 10:30కి ఆ టైంలో మరి ఘాట్ రోడ్ మీదుగా కోటప్పకొండ వస్తారు. ఇక్కడ 10:15 కల్లా కూడా మరి దేవుడి దర్శనానికి రావటం, 10:30కి అక్కడ అయిన తర్వాత మరి కిందకి రావడం జరుగుతుంది. 11:15 కల్లా మరి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వచ్చే బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ చేశారు 4 కోట్లతోటి. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు డిపిఆర్ తయారు చేసి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు చూసుకొని దేవుని దర్శనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు 10ంటికి వచ్చి 11:30 కల్లా ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మరి ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది.